నమస్తే, నా పేరు బాలకృష్ణ. క్యూటీవీ న్యూస్ కి స్వాగతం. ఈ రోజు వార్తల్లో ముఖ్యాంశాలు. ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను వీడి ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను తక్షణమే అమలుపరచాలి. వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో ధర్నా. ప్రభుత్వ చీఫ్ విప్ కార్యాలయాన్ని నగరంలో నెలకొల్పడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి. శాసన మండలి చీఫ్ విప్ నన్నపనేని రాజకుమారి. అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందేలా చర్యలు. పశ్చిమ ఎమ్మెల్యే మోదుగల వేణుగోపాల్ రెడ్డి. తెలుగుదేశం ప్రభుత్వం ఎన్నికల ముందు హామీ ఇచ్చిన విధంగా రుణ మాఫీని సత్వరమే అమలు పరచాలని కోరుతూ వైఎస్ఆర్సీపీ నాయకులు స్థానిక తాలూకా ఎదుట ధర్నా నిర్వహించారు. అధిక సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు ర్యాలీగా బయలుదేరి ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ తాలూకా వద్దకు చేరుకున్నారు. ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను వీడి ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలుపరచాలని వారు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా మీడియాతో తూర్పు ఎమ్మెల్యే ముస్తఫా మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం. మరలా ఇవాళ చెప్తా ఉన్నాం, ఈ రాష్ట్రంలో ఈ ప్రభుత్వానికి భద్రం అది అంతే అంతే అదే తప్ప. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నాలు చేస్తున్నామంటే రాజకీయ లబ్ధి కోసం మాత్రం కాదు. ఎందుకంటే ఇంకా ఎలక్షన్ చాలా రోజులు ఉన్నాయి. కానీ గతంలో చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా వాగ్దానాలు చేశారో ఆ వాగ్దానం అనుగుణంగా పనిచేయమంటాం తప్ప మేము రాజకీయం మాత్రం చేయట్లేదు. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అలాంటి పార్టీ కాదు. ఇవాళ పరిస్థితి ఎందుకు అడుగుతున్నాం, రైతులు చాలామంది ఇబ్బంది పడుతున్నారు. ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గతంలో మరి ఎన్నో వాగ్దానాలు చేయమని చెప్పినా కూడా జగన్మోహన్ గారు నేను వాగ్దానం చేయను, ఏమి చేస్తాను అదే చెప్తానని చెప్పారు. కానీ చంద్రబాబు నాయుడు గారు మాత్రం ఎన్ని విధాలుగా చెప్పాలో అన్ని విధాలుగా అన్నీ చెప్పేసి గెలిచిన తర్వాత ఆ మహానాయకుడు మరి ఇవాళ చూడండి రైతులు ఏ విధంగా బాధపడుతున్నారు, మరి డ్వాక్రా మహిళలు ఏ విధంగా బాధపడుతున్నారు. మరి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు వస్తే మా ఇళ్ళన్నీ బాగుపడతాయి, మా జీవితాలు బాగుపడతాయి, మేమందరూ చాలా సంతోషంగా ఉండొచ్చని చెప్పేసి జనం అనుకుంటే, అలాగే చాలామంది స్టూడెంట్స్ కూడా ఒకవేళ మాకు ఉద్యోగం లేకపోయినా 2000 రూపాయలు మనకు వస్తాయంట అని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా మన టీడీపీకి సంబంధించిన అందరినీ ఎమ్మెల్యే గెలిపించారు. మరి గెలిపించిన తర్వాత మరి ఇవాళ 5 నెలలైనా కూడా ఎవ్వరికి కూడా ఇప్పటి వరకు కూడా ఏమీ జరగలేదు. అందుకనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి అయ్యా గతంలో మీరు ఏం వాగ్దానం చేశారో ఆ వాగ్దానాలకు అనుగుణంగా మీరు అందరికీ కూడా న్యాయం చేయమని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని పోరాడుతున్నాం. తర్వాత తొలి సంతకాలు పెట్టినటువంటి రైతాంగానికి సంబంధించి రుణమాఫీ కార్యక్రమాన్ని, డ్వాక్రా మహిళలకు సంబంధించి రుణాలు రద్దు కార్యక్రమాన్ని, అదేవిధంగా చదువుకున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా నేను ఉద్యోగం ఇస్తాను, ఒకవేళ ఉద్యోగం ఇవ్వలేకపోతే నిరుద్యోగం గుర్తిస్తానని చెప్పినటువంటి మాటలు కానీ ఆయన చేసినటువంటి 5 సంతకాలకు కూడా ఈ రోజున ఏమాత్రం విలువ లేకుండా ఇవాళ పరిపాలన సాగిస్తున్నటువంటి బహుశా భారతదేశ చరిత్రలో మొట్టమొదటి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారికి దక్కింది. మనం చూసాం, ముఖ్యమంత్రి అంటే కానీ ముఖ్యమంత్రికి తొలి సంతకం అంటే కానీ మనకి తక్కువ గుర్తొచ్చే పేరు దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అనే విషయాన్ని మాత్రం ఈ సందర్భంగా చెప్తా ఉన్నా.
మాటలు కానీ ఆ రోజున ఎన్నికల్లో చెప్పకుండా కూడా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న అనేకమైనటువంటి కార్యక్రమాలను తీసుకొని ముందుకు సాగినటువంటి పరిస్థితులు కూడా మనం చూసాం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ చీఫ్ విప్ కార్యాలయాన్ని నగరంలో ప్రారంభిస్తున్నామని శాసన మండలి చీఫ్ విప్ నన్నపనేని రాజకుమారి తెలిపారు. స్థానిక ఐబీ వసతి గృహంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. రాష్ట్ర విభజన అనంతరం మన ప్రభుత్వ కార్యాలయాలు ఇక్కడ నిర్మించే నూతన రాజధానిలో ఏర్పాటు చేయాల్సి ఉంటుందని, దానికి కొంత సమయం ఉన్నప్పటికీ తమ కార్యాలయాన్ని మాత్రం ఇప్పుడే ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఈ సందర్భంగా కార్యాలయానికి సంబంధించిన ఆహ్వాన పత్రికను ఆమె విడుదల చేశారు. ఆ బంగ్లా కింద మాకు ప్రభుత్వమే భరిస్తుంది అనమాట ఖర్చు అంతా కూడా. అది బిల్లు పాస్ అయింది, అది ఓపెన్గానే మీకు అందరూ కూడా తెలుసు. అసెంబ్లీలో పాస్ అయిన తర్వాత కౌన్సిల్ నుంచి కూడా బిల్లు పాస్ చేస్తాం. అయితే ఈ బంగ్లాలు ఎత్తుక్కోవాలి. ఈ బంగ్లాలు ఎత్తుక్కునే నేపథ్యంలో వాళ్ళ రాష్ట్రంలో బంగ్లాలు ఎత్తుక్కుని అద్దెకు తీసుకుని అద్దె కట్టి ఆ ట్యాక్స్ అంతా ఆ గవర్నమెంట్కి పోయే బదులు అసలు మనం ఇక్కడ రాష్ట్రం మనం ఏర్పడుతుందన్నప్పుడు ఇటు పక్కనే మనం అందరం వస్తామనుకున్నప్పుడు ఇక్కడ ఎందుకు పెట్టుకోకూడదని ఆలోచన వచ్చిందండి. ఆలోచన వచ్చి బెజవాడలో ముందు ఎతకడం మొదలెట్టాం. ఎందుకంటే బెజవాడ ఏదో రాజధాని అన్నప్పుడు నేను ఎతుకుతున్న తరుణంలోనే గుంటూరు సమీపంలోనే రాజధాని అన్నారు. సరే, గుంటూరు సమీపంలో రాజధాని అన్నప్పటికీ అది కన్ఫర్మ్గా అయినప్పటికీ అసలు నా సొంత జిల్లా ఇక్కడ కనుక మన జిల్లాలో అసలు ఇంతవరకు ఎవరు పెట్టలేదు, అందరూ బెజవాడైపోయి చూస్తున్నారు. కాబట్టి ఇక్కడ గుంటూరు జిల్లాలో నేను మొదలు పెడితే ఎలా ఉంటుందనే ఆలోచన మా ముఖ్యమంత్రి గారికి నేను చెప్పానండి. చంద్రబాబు నాయుడు గారు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. మంచిదమ్మా, ఒకళ్ళందరూ అయితే మెల్లిమెల్లిగా అందరూ వస్తారు, అందరూ కూడా ఇప్పుడు వెళ్ళాల్సిందే కదా, మంచి పరిణామాలు ఆలోచించండి మీరు కూడా అన్నారు. నేను ఇక్కడికి వచ్చి గుంటూరులో వికాస్ నగర్లో 2వ లైన్లో నేను ఒక ఇల్లు తీసుకుని అది క్యాంప్ ఆఫీస్ అండి చేసుకున్నానండి. దీనివల్ల ఏంటంటే నాకు ఒక ఆఫీస్ మామూలుగా కౌన్సిల్లో ఇస్తారండి గవర్నమెంట్ది, అక్కడ ఉంది. క్యాంప్ ఆఫీస్ అనేది బయట బంగ్లా, ఆ బంగ్లాలోనే ఇల్లు అండ్ క్యాంప్ ఆఫీస్ 2 ఉంటాయి అన్నమాట. మినిస్టర్లకు లాగానే మినిస్టర్ల సెక్రటరీ ఆఫీస్ అయితే మాకు అసెంబ్లీలో చీఫ్ విప్కి అసెంబ్లీలో, శాసనమండలి చీఫ్ విప్కి శాసనమండలిలో ఇచ్చారు బంగ్లాలు. ఇప్పుడు బయట బంగ్లాలు లేని బదులు ఇక్కడ నేను వచ్చి ఉంటున్నాను అన్నమాట. ఇది మొట్టమొదటిగా నేను వచ్చానన్నమాట. అది మీడియాకు పత్రికలకి తెలియజేసి తద్వారా ముందు మీకు తెలియజేసిన తర్వాత రేపు 4 గంటలకు అది ఇనాగ్రేషను. మన కోడెల శివప్రసాద్ గారు, మంత్రులు, మంత్రివర్యులు, నగర ప్రముఖులు అందరూ కూడా వస్తారండి. ఇది అఫిషియలేనండి, ఎందుకంటే గవర్నమెంటే అద్దెపు జరిస్తుంది, గవర్నమెంటే నాకు అంత సౌకర్యం కలిగిస్తుంది, ఎవరిథింగ్ అంతా గవర్నమెంటే చూస్తుంది. కాబట్టి నేను గవర్నమెంట్ చీఫ్ విప్గా ఉన్నాను కనుక ఇది అక్కడ నేను ఒక ఆఫీస్ తీసుకున్నాను. ఈ ఆఫీస్ ద్వారా మా ఆఫీసుకు సంబంధించినటువంటిది కానీ, కౌన్సిల్కి సంబంధించినటువంటిది కానీ, ఈ బిల్లులకు సంబంధించి కానీ, లేకపోతే కనుక మెంబర్స్ విషయంలో ఏదైతే శాసనమండలి మెంబర్సు, కమిటీలు ఇవన్నీ కూడా మా పిఏలు, పిఎస్లు ఉంటారు, అట్లాగే సిబ్బంది ఉంటారు, అక్కడ ఇక్కడ కూడా పనిచేస్తారు. మేము హైదరాబాద్కి ఇక్కడికి ఈ 10 ఏళ్ళు అటు ఇటు వెళ్ళి వచ్చి రావాల్సి ఉంటుంది. సమాజ హితం కోసం పాటుపడే వాళ్ళు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతారని, అలాగే పేద ప్రజల సంక్షేమం కోసం పాటుపడే ఏ ప్రభుత్వాన్నైనా ప్రజలు ఆదరిస్తారని పశ్చిమ ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాలరెడ్డి అన్నారు. అందుకే ప్రభుత్వం జన్మభూమి మా ఊరు పేరిట సంక్షేమ పథకాలు నేరుగా అందించేందుకు రూపకల్పన చేసిందన్నారు. స్థానిక బ్రాడీపేటలో జరిగిన జన్మభూమి కార్యక్రమానికి హాజరైన ఆయన కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడారు. జన్మభూమి కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని ఆయన కోరారు. ఇప్పుడు మేడం గారు స్వచ్ఛాంధ్రప్రదేశ్ గురించి ప్రతిజ్ఞ చేయాలి మీరందరూ కూడాను. కాబట్టి ఈ ప్రతిజ్ఞని ఒక్కొక్కటి. మహాత్మా గాంధీజీ ఎటువంటి భారతదేశాన్ని చూడాలని కలలు కన్నారు, అది ఒక్క స్వతంత్ర రాజకీయ భారతమే కాకుండా పరిశుభ్రమైన మరియు అభివృద్ధి చెందిన దేశం కావాలని ఆయన సంకల్పించారు. అశుభ్రతను తొలగించి భారత మాతకు కొంత సమయం కేటాయిస్తానని, పరిశుభ్రత గురించి నేను వేసిన
చెప్పారు. అలాంటి అద్భుత సేవలు చేస్తూ మన స్వచ్ఛాంధ్రప్రదేశ్కి స్వచ్ఛత ప్రతి వ్యక్తి మనస్సులో నుంచి ఆ సిన్సియారిటీ, ఆ కాన్సెప్ట్ కరువైపోతుంది ఈరోజు భారతదేశంలో. ప్రజాప్రతినిధులు కానీ భారతదేశంలో అధికారులు కూడా ఎక్కడో 27వ వార్డు లేదా 25వ వార్డు అనుకుంటే కనీసం శారదా నికేతన్ ఆ రంగనాయక్ గారు మాట్లాడుతుంటే కళ్ళమ్మటి నీళ్లే తక్కువ. బట్ నేనే నీళ్ళు కాల్చానుకో గుంటూరు పట్టణం అంతా నీళ్ళు కాదు. ధైర్యంగా ఉండాలంటే నేను అడుగుతానంటే ఈ స్కూల్లో చదువుకున్నటువంటి వాళ్ళు, ఈ పట్టణంలో పెరుగుతున్నటువంటి వాళ్ళు, పెరిగి చనిపోయినటువంటి పిల్లలు ఈ గుంటూరు పట్టణం అభివృద్ధిలో భాగస్వామ్యం చేయాలని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను. అందులో ముఖ్యంగా ఈరోజు బ్రాడీపేట నుంచి రాంది పలుకుదాం. ఎవరైతే బ్రాడీపేట ప్రాంతానికి కానీ ఎవరైతే గుంటూరు పట్టణానికి ఎవరైతే త్యాగం చేశారో ఇక్కడ మనం ఏర్పాటు చేసుకున్నాం. ఆయన విగ్రహానికి ఏర్పాటు చేసుకున్నాం. బ్రాడీ విగ్రహాన్ని ఏర్పాటు చేసుకున్నాం. ధవళేశ్వరం చేసిన పుణ్యం ఏంటి, గుంటూరు చేసిన పాపం ఏంటి? ఇంకోటి కూడా చెబుతాను, ఇక్కడ కేసీఆర్ లేడు, ట్యాంక్ బండ్ లాగా విగ్రహం పడతాను. ఆయన గురించి ఆయన ఓపెన్ చేసింది మోదుగుల గోపాల్ రెడ్డి ఎమ్మెల్యే గారు, ముద్దినేని రాజేష్ గారు, కమిషనర్ గారు శ్రీ నాగవేణి గారు, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ నాయక్ గారు. మా పేరు వద్దు, ఓన్లీ హూ ఇస్ బ్రాడీ. ప్రముఖ వైద్యులు బూసిరెడ్డి నరేందర్ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకొని స్థానిక బ్రాడీపేటలోని షిరిడి సాయి దీనజన సేవా సమితిలోని అనాథ బాలబాలికలకు స్వీట్లు, పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వైద్యులు నరేందర్ రెడ్డి మాట్లాడుతూ తన స్నేహితులు జన్మదిన వేడుకలను అనాథ బాలల మధ్య జరపడం ఆనందంగా ఉన్నదని, వీరికి తన చేతనైనంత మేర సహాయం అందిస్తానన్నారు. ఈ సందర్భంగా అనాథ పిల్లలందరికీ దుస్తులు పంపిణీ చేయనున్నట్లుగా తెలిపారు. సమాజ్ వారి స్కూల్లో మేము ఉండడం అనేది, బర్త్డే అంటే ఊరికే కేక్స్ కట్ చేసుకొని పార్టీలు చేసుకొని ఎంజాయ్మెంట్ చేయడం అనేది ఒక రకమైతే, ఇవాళ నాతో పాటు ఉన్నటువంటి నా మిత్రులందరూ కలిసి ఇక్కడ ఈ ఏర్పాటు చేయడం అనేది నిజంగా నాకు కూడా సర్ప్రైజ్ లాంటిది. కానీ ఇక్కడ వచ్చి చూసిన తర్వాత చాలా ఆనందంగా ఉన్న పరిస్థితి. నిజంగా ఉన్న బ్లైండ్ పిల్లలు, వాళ్ళకి మేము ఏ విధంగా హెల్ప్ చేయగలుగుతాం అనే ఆలోచన కూడా తెప్పించింది. కాబట్టి ఈ బర్త్డే నుంచి ప్రతి బర్త్డే ఇక్కడే చేయాలని వాళ్ళు నిర్ణయించిన దానికి, వారికి ఊరికే బర్త్డే చేయడం కాకుండా వారికి ఏం కావాలని ఇప్పుడే నేను వారిని అడిగాను. అడిగితే పండగకి వాళ్ళందరికీ బట్టలు అవసరం అని చెప్పారు. తప్పకుండా నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్ పిల్లలందరికీ బట్టలు ఇచ్చే ఏర్పాట్లు ఖచ్చితంగా చేస్తాం. ఇదే ఈ బర్త్డే సెలబ్రేషన్లో ఇంపార్టెంట్ పాయింట్. QTV న్యూస్లో ఇప్పుడు ఒక చిన్న విరామం.